హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్లో మనం ప్రాఫిట్స్ తీసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది ఫస్ట్ స్ట్రాటజీ అనేది కావాలి. స్ట్రాటజీ అది మనకి బ్యాక్ టెస్ట్ చేసుకునే విధంగా కండిషన్స్ అనేది మనకి క్లియర్ కట్గా ఉండాలి. క్లియర్ కట్గా ఉంటే మనం బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాటి పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది ఏంటి అనేది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మనకి రిపోర్ట్ వచ్చేలాగా ఉండేటట్టు స్ట్రాటజీ అనేది ఉండాలి మనకి. సో మనం 3 స్ట్రాటజీలు అనేది అట్లా మనం క్రియేట్ చేయడం జరిగింది. వీటి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లు వాళ్ళు మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో ప్రతిరోజు ఎన్ని పాయింట్లు వచ్చింది ఏంటి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఫ్యూచర్ వీడియోస్లో కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ కండిషన్ల ప్రకారం మనం ఒకటి ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు, ఇంకోటి ఏమో బ్లూ ఓషియన్ ఇండికేటరు, అట్లాగే ఇంకోటి వచ్చి మనం ఎవరెస్ట్ ఇండికేటర్ అని 3 ఇండికేటర్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటి యొక్క రిపోర్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో మనం చెప్పడం జరుగుతుంది. మన వీడియోస్ ఒకసారి ఫాలో కండి, ఈ డీటెయిల్స్ అనేది ఫుల్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మన ఫస్ట్ ఇండికేటర్ మనకి దీని బ్యాక్ టెస్ట్ రిపోర్టు చూద్దాం ఒకసారి. దీని బ్యాక్ టెస్ట్ రిపోర్టు ఏప్రిల్ 16 నుంచి ఇప్పటి వరకు మనకి 3622 పాయింట్స్ అనేది మనకి నిఫ్టీలో ఇవ్వడం జరిగింది. దీనికి డ్రాడౌన్ అంటే కంటిన్యూగా ట్రేడ్స్ మనకి రివర్స్లో వెళ్తే 1079 పాయింట్స్ దాకా వచ్చింది. ఈ స్ట్రాటజీ ఆఫ్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మనకి ఓవరాల్గా 17 ఇయర్స్ బ్యాక్ టెస్ట్లో డ్రాడౌన్ హైయెస్ట్ వచ్చి మనకి 1500 పాయింట్స్ దాకా వచ్చింది. సో మనకి ఈ మంత్ మనకి జూలై 9 నుంచి ఇప్పటి వరకు జూలై 20 వరకు ఇప్పటి వరకు మనకి 1079 పాయింట్స్ దాకా ఇచ్చింది. సో మనకు ఇప్పుడు నెక్స్ట్ వీక్లో అట్లా మళ్ళీ మనకి ఏమన్నా ఇంకో 500 పాయింట్స్ దాకా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి రికవరీ అయ్యి మళ్ళీ మనం ప్రాఫిట్లోకి కూడా వెళ్ళొచ్చు. మనకి ట్రేడ్స్ అనేది 66 పడినాయి, 36 విన్నింగ్ అయినాయి, 54% విన్నింగ్ రేషియో ఉన్న స్ట్రాటజీ ఇది. మనకి రిస్క్ రివార్డ్లో అంటే ₹1 లాస్ అయితే ₹2 2 రూపీస్ వరకు మనకి ప్రాఫిట్ అనేది రావడం అనేది రిస్క్ రివార్డ్ అలా యాడ్ చేయండి. సో మన స్ట్రాటజీ కూడా మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రాటజీని ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకునే విధంగా స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికి ఇలాగ మనకు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్, హిస్టారికల్ డేటా ఒక 5 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది తీసుకుని ఏ స్ట్రాటజీ అయినా సూపర్ ట్రెండ్ అయినా ప్రతి యూట్యూబ్ ఛానల్లో సూపర్ ట్రెండ్ గురించి, బౌలింగ్ బ్యాండ్స్ గురించి, మనకి మూవింగ్ యావరేజ్ గురించి ఇలాగా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇండికేటర్స్ గురించి చెప్తూ ఉంటారు. సో 1-2 సిగ్నల్స్ చూపించేసి వదిలేస్తూ ఉంటారు. వాటి హిస్టారికల్గా ఎంత డ్రాడౌన్ వచ్చిందో చూపించరు. మనం కంపల్సరీ వాటి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూసుకున్నాక ఎంత డ్రాడౌన్ వెళ్ళిందో చూసుకుని మనకి అంత కెపాసిటీ, అంత లాస్ అయ్యే కెపాసిటీ ఉందో లేదో చూసుకుని మనం అప్పుడు మాత్రమే వాటిని సెలెక్ట్ చేసుకుని మనం రియల్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి. సో సెకండ్ వచ్చి ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. రిస్క్ రివార్డు, ఆ స్ట్రాటజీ యొక్క రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, మనకి ఒక ₹50 పోతే ఇంకోటి వేలలో ₹100 లేదా 200, 300 అలా రిస్క్ రివార్డ్ 1:2 కానీ 1:3 కానీ 1:5 కానీ ఉండేటట్టు ఉంటే మనకి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఇట్లాగా మనకి ప్రాఫిట్లోకి వెళ్ళడం. ఇక్కడ మనకి 66 ట్రేడ్స్ అనేది పడినాయి, అందులో 36 ట్రేడ్స్ అయినాయి, ఇంకో 30 ట్రేడ్స్ అనేది లాస్ అయినాయి. సో 50% విన్నింగ్ రేషియో ఉంది. 50% విన్నింగ్ రేషియోలో ఉన్న మనకి 1:3, 1:4, 1:2.5 ఉంది కాబట్టి ఇది మనకి అకౌంట్ అనేది ప్రాఫిట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఈ విధంగా రిస్క్ రివార్డ్ అనేది ఉండాలి. వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే వీటిని స్కాన్ చేసి కూడా మా గ్రూపుల్లో ఒకసారి జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి అందులో ఏ రోజుగా రోజు సిగ్నల్ ఇచ్చినప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. 20 ట్రేడ్స్ అలా చేసే కొద్ది మనకి ప్రాఫిట్లోకి మన అకౌంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ ఏంటంటే మనం ఒక లాట్కి ఆ రిస్క్కి ఎంత అవుతుంది, ఆ రిస్క్ తగ్గ డబ్బులు ప్లస్ మన ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన డబ్బులు మనీ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది.
ఒకే అమౌంట్కి 1 lakh 4-5 లాట్లు వేసి చేయకుండా ఒక 1 lakh ఆప్షన్ బయింగ్ అయితే 1 lakh పెట్టుకోవాలి. రిస్క్ మనది ఇప్పుడు వరకు వచ్చి 60,000 అంటే 50 పాయింట్ అంటే 60 to 70,000 దాకా హైయెస్ట్ లాస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగిలింది 30,000 అనేది మన క్యాపిటల్ కింద ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మనకు 1000 పాయింట్ వచ్చింది కాబట్టి ఆప్షన్స్లో మనకి ఒక 35 దాకా లాస్ వెళ్ళడం అనేది జరిగింది. సో మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే మనకి వచ్చిన ప్రాఫిట్లో హైయెస్ట్ ఇక్కడ 4,600 పాయింట్ దాకా వచ్చింది. ఇక్కడ దాకా హైయెస్ట్ వెళ్ళింది కాబట్టి ఇందులో ఇప్పుడు నుంచి ఇక్కడ దాకా అయిన డౌన్ వచ్చి మనకి వచ్చిన ప్రాఫిట్లోంచి తగ్గుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మన క్యాపిటల్లో ఈ 35,000 అనేది లాస్ అవుతాం కాబట్టి మినిమం మనం 1 lakh అనేది ఉంచుకోగలిగి మనం 1 lakh ట్రేడ్ చేయగలిగితే కంటిన్యూగా 1 year పాటు మనం ట్రేడ్ చేయగలుగుతాం. అప్పుడు 1 yearలో మనకు కంపల్సరీ ప్రాఫిట్లో ఏదో ఒక మ్యాక్సిమం ఇది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మన ఇండికేటర్ తక్కువ అయితే 6,000 పాయింట్స్ అయినా ఇచ్చే అవకాశం ఉంది. సో అట్లీస్ట్ మనం 30% అయినా మనం పెట్టిన అమౌంట్కి రిటర్న్ అనేది కంపల్సరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ట్రేడింగ్లో మనం 100% చెప్పలేం కాబట్టి 90% అయితే కంపల్సరీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. 10% అనేది మన మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. అదే మనీ మేనేజ్మెంట్ ఈ 4 ఒకటి స్ట్రాటజీ కంపల్సరీగా మనం బ్యాక్ టెస్ట్ చేసుకునే విధంగా ఉండాలి. 2 వచ్చి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మనం డ్రాడౌన్ ఎంత వెళ్ళిందో చూసుకోగలగాలి. దానికి రిస్క్ రివార్డ్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అలాగే మనీ మేనేజ్మెంట్. సో ఈ 4 మనం ఎప్పుడైతే పాటిస్తామో మనం ట్రేడింగ్లో మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీడియోస్లో 10 వీడియోస్లో స్ట్రాటజీ చెప్పగానే దానికి రిస్క్ రివార్డ్ ఎంత వచ్చింది ఏంటి అనేది తెలియకుండా మనం దిగిపోయి ఒక 50,000కి 4-5 స్లాట్లు 5 స్లాట్లు చేసుకుంటా కూర్చుని చేయకుండా ఒక డిసిప్లైన్ ట్రేడింగ్ అనేది మనం చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో బ్యాక్ టెస్ట్లో ఎన్ని పాయింట్లు వచ్చినాయి అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం లేదు. నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాము. 10 వీడియోలోనే రిపోర్ట్స్ చూపిస్తుంటే యూట్యూబ్ కూడా ఫైనాన్షియల్ వైలెన్స్ అని చెప్పి ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదు. సో అందుకని 10 వీడియోలోనే కాకుండా 1 by 1 వీడియోలో మనం ఆ రిపోర్ట్స్ అనేది ఇంతకుముందు ఎక్సెల్ షీట్లో చూపించాం కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక డిసిప్లైన్గా చేసుకుంటూ పోతాం. ప్రాఫిట్ బై వచ్చినప్పుడు మనం ఆప్షన్ బయ్యింగా ఫ్యూచరా సెల్లింగా అనేది ఎవరి క్యాపిటల్ని బట్టి వాళ్ళు. అలాగే సెల్ వచ్చినప్పుడు పుట్ బయ్యా సెల్లింగ్గా ఆప్షన్స్ లేకపోతే ఎడ్జింగ్గా లేకపోతే ఫ్యూచరా ఏది కావాలంటే అది చేసుకునే విధంగా వీటిని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇవి మన ఇంతకుముందు సూపర్ ట్రెండ్ మూవింగ్ యావరేజ్లో ఎంత వచ్చినాయి మనం ఎంత వచ్చిందో కూడా చూపించడం జరిగింది. ఫర్దర్ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేను వాటి డీటెయిల్స్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో వీడియోస్ నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.